ఓం నమో వెంకటేశాయ. తిరుమలలో స్వామివారి వైకుంఠ ద్వార దర్శనాలు ఈ రోజు నుండి అంటే డిసెంబర్ 30 నుండి మొదలయ్యాయి. ఆ విశేషాలేంటో చూద్దాం. వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి. తిరుమల ఇన్ఫో హబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మొదటి రోజు స్వామివారి వైకుంఠ ఏకాదశి పూజా కైంకర్యాలు పూర్తయిన తర్వాత అధికారులు, అర్చకులు, భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతించారు. ఇక మొదటి రోజైన వైకుంఠ ఏకాదశి రోజున స్వామివారు భూదేవి, శ్రీదేవి సమేతంగా మాడ వీధుల్లో స్వర్ణరథంపై ఊరేగుతున్నారు. ఆలయం మరియు మాడ వీధులు, ఆలయ పరిసరాలు, తిరుమల కొండ మొత్తం విద్యుత్ దీప కాంతులతో మెరిసిపోతుందనే చెప్పవచ్చు. చూడడానికి 2 కళ్ళు చాలవన్నట్టుగా రాత్రి వెలుగులు నిండిపోయి తిరుమల మొత్తం ప్రకాశిస్తుంది. తిరుమలకి భక్తుల తాకిడి చాలా ఎక్కువగా ఉంది. మొదటి 3 రోజులు ఎలక్ట్రానిక్ టిప్ భక్తుల దర్శనాలే అయినప్పటికీ స్వామివారి స్వర్ణరథం ఊరేగింపు చూడటానికి కూడా చాలా మంది భక్తులైతే వచ్చి ఉన్నారు. ఇక టోకెన్ లేని భక్తులు జనవరి 2 నుండి జనవరి 8 వరకు స్వామివారి దర్శనం కోసం ఎదురు చూడడం అయితే జరుగుతుంది. తిరుమల కొండ మొత్తం భక్తులతో నిండిపోయి ఉంది ప్రస్తుత పరిస్థితుల్లో అయితే. ఇక తిరుమల వార్తల విషయానికొస్తే డిసెంబర్ 29 సాయంత్రం తెలంగాణ సీఎం శ్రీ రేవంత్ రెడ్డి గారు వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామివారిని డిసెంబర్ 30న దర్శించుకోవడానికి తిరుమల రావడం జరిగింది. వారినైతే మన టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు సాదరంగా ఆహ్వానించారు. ఇక ముందు రోజు వైకుంఠ ద్వార దర్శనాల ముందు రోజు అయిన డిసెంబర్ 29 రోజున టీటీడీ చైర్మన్ గారు వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లు పరిశీలిస్తూ ముందుగా గోగర్భం డ్యాం చేరుకున్నారు. అక్కడ భక్తుల కోసం ఏర్పాటు చేసిన క్యూ లైన్లు మరియు సౌకర్యాలపై అధికారులకు పలు సూచనలు, సలహాలైతే ఇవ్వడం జరిగింది. ఇక తరువాత వారు శిలాతోరణం, కృష్ణతేజ గెస్ట్ హౌస్, టోకెన్స్ తనిఖీ కేంద్రంలో అయితే పరిశీలించడం జరిగింది. అక్కడ భక్తులు ఇబ్బంది పడకుండా చర్యలు ఉండాలని చెప్పి అధికారులకు సలహా ఇచ్చారు. పలు సూచనలు కూడా చేయడం జరిగింది. ఇంకా ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీటీడీ వారు పోలీసులు, విజిలెన్స్ సమన్వయంతో ఇంటిగ్రేటెడ్ ఏఐ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా భక్తుల రద్దీ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ వైకుంఠ ద్వార దర్శనాలను విజయవంతంగా పూర్తి చేయనున్నట్లయితే వారు తెలిపారు. ఇక తిరుపతిలోని కపిలేశ్వర స్వామి ఆలయంలో కపిలేశ్వర స్వామి వారి తెప్పోత్సవాలు అయితే వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ తెప్పోత్సవాల్లో మొదటి రోజు శ్రీ వినాయక స్వామి వారు, చంద్రశేఖర స్వామి వారు తెప్పపై విహరించి భక్తులను అనుగ్రహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు మరియు సాయంత్రం 6 నుండి 8 గంటల వరకు తెప్పోత్సవం కన్నుల పండుగగా జరిగింది. విద్యుత్ దీపాలతో అలంకరించిన తెప్పపై వినాయక స్వామి మరియు శ్రీ చంద్రశేఖర స్వామి వారు కపిల తీర్థం పుష్కరిణిలో 3 చుట్లు తిరిగారు. భక్తులు స్వామివారికి కర్పూర హారతులు సమర్పించారు. ఈ తెప్పోత్సవాలు కపిలేశ్వర స్వామి ఆలయంలో డిసెంబర్ 29 నుండి జనవరి 2 వరకు జరుగుతాయి. భక్తులు ఎవరైనా వెళ్ళాలనుకున్న వారు ఈ తేదీలను అనుసరించి మీరు వెళ్ళగలరు. ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుండి 8 గంటల వరకు స్వామివారి తెప్పోత్సవం కపిల తీర్థం పుష్కరిణిలో జరుగుతుంది. ఇక వైకుంఠ ద్వార దర్శనాల విషయానికి వస్తే టోకెన్ లేని వారికి మాత్రం జనవరి 2 నుండి 8 వరకు దర్శనాలు ఉంటాయి. టోకెన్ లేని వారికి అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నాము. భక్తులు ఎవరైనా వచ్చి స్వామివారిని దర్శించుకోవచ్చు. జనవరి 2 నుండి అన్ని సర్వదర్శనాలే ఉంటాయి 8వ తేదీ వరకు అనైతే టీటీడీ వారు స్పష్టం చేశారు. కాబట్టి భక్తులు టోకెన్ లేని వారు జనవరి 2 నుండి 8 మధ్యలో ఏ రోజైనా వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు స్వామివారిని. ఇక ఇవి వైకుంఠ ఏకాదశి మొదటి రోజు విశేషాలు. వీడియో నచ్చితే లైక్ చేయండి. తిరుమల ఇన్ఫో హబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ధన్యవాదాలు. ఓం నమో వెంకటేశాయ.